వారు ఏం చేస్తారట? మరి విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం వింటే? వాక్యం వింటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే వాక్యం వింటారో ఆ వాక్యం ఉన్న వ్యక్తిలో విశ్వాసము కలుగుద్ది. విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే బ్రతికింప చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నీతిమంతుడువా, నువ్వు నీతిమంతురాలువా? అయితే వాక్యం అంటుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా. నిన్నెవరు నీతిమంతుడని అనక్కర్లేదు, నీ హృదయానికి తెలుసు నువ్వు నీతిమంతురాలువని. ఎందుకు? క్రీస్తు రక్తము నువ్వు స్వీకరించినప్పుడే నువ్వు నీతిమంతురాలుగా మార్చబడ్డావు. ఇప్పుడు నువ్వు నీతిమంతురాలువే కదా, నువ్వు నీతిమంతుడివే కదా. నీతిమంతుడు మరి ఎలా జీవిస్తాడట? అది లేదు, ఇది లేదు, ఆ సంపద లేదు, ఈ సంపద లేదు. నేను ఒకటి చెప్పను, ఇందాక చెప్పాను అన్నమాట. ఏమి లేనప్పుడే నువ్వేం చేయాలి? ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడే నీలో విశ్వాసం పెరగాలి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడే నీలో విశ్వాసము పెరగాలి. బలహీనతలు ఎక్కువ అవుతున్నప్పుడు విశ్వాసం పెరగాలి. నిందలు ఎక్కువైనప్పుడే నీలో విశ్వాసం పెరగాలి. ఎందుకనంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. వారి మాటలకి చచ్చిపోవాలనిపిస్తుందండి. వారి మాటలు నన్ను గుచ్చేస్తున్నాయండి. లేకపోతే వారి సూటిపోటి మాటలకి నాకు బ్రతకాలనిపించట్లేదండి. లేకపోతే బలహీనతలకి ఎందుకు వచ్చిన జీవితం చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. కాదు. నువ్వు మొత్తం క్షీణించిపోయినప్పుడు వాక్యం అంటుంది కదా, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే హబక్కూకు